అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్కి చెందినటువంటి మమత హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది. జగిత్యాల డీఎస్పీ రవిచందర్ వివరాలు వెల్లడించడం జరిగింది. గత 20 సంవత్సరాల కిందనే మమత మహేందర్, కొడిమేలకు చెందినటువంటి మహేందర్తో వివాహమైంది. అప్పటి నుంచి దాదాపు పిల్లలు పుట్టట్లేదని అదనపు కట్నం కోసం అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. కట్నం తేవాలని వేధింపులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో పలుమార్లు పంచాయతీ ఎదుర్కొంది. ఈ క్రమంలో కరీంనగర్లో ఇద్దరు ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో గొడవలు కాస్త ముదిరిపోయాయి. భార్య పుస్తల తాడు ఇవ్వాలని చెప్పేసి వేధింపులు అధికమయ్యాయి. దీంతో మాట పెరిగింది. ఈ నెల 26న భార్యను తీసుకొని నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత ఆయన కొడిమాల్లో ఉన్నటువంటి సొంత ఇంటికి వెళ్ళాడు. అక్కడ కాస్త గొడవ పెరిగింది. దీంతో ఓ నైలాన్ తాడులో ఉరివేసి పరారయ్యాడు. దీంతో తన భార్య కనబడట్లేదని కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అనుమానం వచ్చేది. దాంతో అప్పటికే డెడ్ బాడీ నుంచి దుర్వాసన వెలువడంతో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేశాము. ఈమెను హత్య చేసినటువంటి ఘటనలో పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాము. మృతురాలి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కోర్టుకి రిమాండ్ చేశామని చెప్పేసి డీఎస్పీ రవిచందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి రోజు మన రాచకొండ పద్మ భర్త పేరు సత్తయ్య, ఇది మల్లాపూర్ గ్రామం, గంగాధర మండలం, మన కొడిమేల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. ఏమనంటే వాళ్ళ బిడ్డ అవధూర్తి మమతను వాళ్ళ అల్లుడైన అవధూర్తి మహేందర్ ఇంట్లో చంపి పారిపోయిందని చెప్పేసి పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే మహేందర్కు మమతకు దాదాపు 20 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అవుతుంది. పెళ్ళైనాక వీళ్ళకి పిల్లలు పుట్టారు. వీళ్ళు హాస్పిటల్ అగాడే తిరుగుతూ ఉంటారు. ఇతడు ప్రైవేట్ టైలర్ షాప్ చేస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాల నుంచి కరీంనగర్లో కిరాయి ఇంట్లో ఉంటూ ఉంటారు. వీళ్ళ మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులతో వీళ్ళు అవుతూ ఉంటారు. ఇక్కడ ఏం పని చేయడం తాగుడు బానిస అయిన తర్వాత ఈ ఇంట్లో ఈ ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ భార్య కూడా కరీంనగర్లో ప్రైవేట్ షాపింగ్ వల్ల ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటారు. ఈ విషయంలో గత 20 రోజుల క్రితం గంగాధర మండలం మల్లాపూర్ విలేజ్లో వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళకు మధ్యలో పంచాయతీ అవుతుంది. పంచాయతీలో కూడా ఏంటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.